బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమం ద్వారా మీరు మేలు పొందుతారని ఆశిస్తున్నాను. మరి మీరు ఈ కార్యక్రమం మొదటిసారి చూస్తుంటే, మరి ఈసారి మీరు మొదటిసారిగా ఈ వాక్యం మీరు వింటున్నారంటే, మరి ఈ కార్యక్రమం మీకు తెలిసినట్లు 7 నెలలుగా ఇక అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమం ప్రతిరోజు దేవుడిస్తానికి కృప చూపిస్తున్నాడు. మరి బైబిల్లో ఉన్న ప్రార్థనలు అనే ఆ ప్రార్థన ద్వారంగా మనం మన ప్రార్థన జీవితాన్ని ఎలాగా అభివృద్ధిపరచుకోవాలి అనే అంశంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేశామండి. కానీ మరి ఈ క్రిస్మస్ సీజన్లో డిసెంబర్ 3వ తారీఖు నుంచి మరి దేవుడు మనకి ప్రతిరోజు క్రిస్మస్లో ఉన్న సందేశాలు మీ మధ్య తీసుకొస్తున్న దేవుడు చూపించాడు. మరి నిజంగా చెప్పాలంటే క్రిస్మస్ గురించి బైబిల్లో 4 అధ్యాయాలు మాత్రమే ఉన్నాయి. 2 అధ్యాయాలు మత్తయి సువార్తలు, 2 అధ్యాయాలు లూకా సువార్తలు. కానీ మీరు ఆదికాండం నుంచి చదువుకొని వచ్చినప్పుడు అనేక ప్రసంగాలు క్రిస్మస్ గురించి దేవుని వాక్యములో ప్రకటించబడతాం చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. యేసు ప్రభు పుట్టుక ఒక సామాన్యమైన విషయం కాదు. ఆయన పుట్టుక ఒక గొప్ప సందేశము. ఈ సృష్టి ఆయన పుట్టుక కోసం ఎదురు చూస్తుంది. యేసు అంటే రక్షకుడు, తన బిడ్డల్ని, తన ప్రజల్ని తన పాపముల నుంచి రక్షించేవాడు. మరి యేసు ప్రభుకి మనకి ఏంటి సంబంధం? ఆయన పుట్టుకతో మనకి ఏం లాభము? అదే కదా, ఎవరితోనైనా మనం లాభం ఉంటే మాట్లాడతాం, లాభం ఉంటేనే ఉద్యోగం వెళ్తాం, లాభం ఉంటేనే చదువుకుంటాం, లాభం ఉంటేనే వ్యాపారం చేస్తాం. లాభం లేకుండా ఎవడు ఉచితంగా చేసేంత బుద్ధిహీనుడు ఎవడు ఉండడు కదా. కానీ యేసుప్రభుని నమ్ముకుంటాం వల్ల కూడా, యేసుప్రభు జన్మం ద్వారా కూడా మనకు లాభం ఉంది. ఏంటి ఆ లాభం అంటే, ఆయన మన పాపములను క్షమించేవాడు, మన అపరాధములు మన దోషములు తుడిచివేయగలిగిన వాడు. అంత మాత్రమే కాదు, ఆయన జన్మం ద్వారంగా, ఆయన జీవితం ద్వారంగా, కల్వరి సిలువలో ఆయన పొందిన యాగం ద్వారంగా మనకి విమోచన ఉంది. అంత మాత్రమే కాదు, ఆయన 3వ దినం పునరుద్ధానుడైనాడు. కాబట్టి మనము క్రీస్తులో మరణించినప్పుడు మనము తిరిగి లేచి పడతాం. యేసు ప్రభు ఈరోజు మనల్ని ఆయన బిడ్డలుగా అంగీకరించాలని ఆశిస్తున్నాడు. చాలామంది అంటుంటారు, మీరు యేసు ప్రభుని మీ రక్షకుడిగా అంగీకరించవచ్చు కదా అని. కానీ నాకు అలాగంటూ నాకు ఇష్టం ఉండదు. మనం ఎవరిమి ఆయన అంగీకరిస్తానికి? ఆయన మనల్ని అంగీకరించాలి, అది రైట్ వే. కాబట్టి ఈ కార్యక్రమం మీరు చూస్తున్నారంటే ప్రభు మిమ్మల్ని అంగీకరించారని అర్థం. ప్రభు మీకు తన వాక్యం వినటానికి, తన సందేశాన్ని, తన మాటలు మీ హృదయంలో ప్రవేశిస్తానికి ఇంకో అవకాశం మీకు కలుగు చేశాను ఆశిస్తున్నాను. మరి ఈ కార్యక్రమంలో మీరు పాలు పొందిన మీరు మాత్రం సంతోషపడక, మీకు తెలిసిన వారికి ఈ లింక్ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీస్ వారికి తెలియపరచండి. ఏమో ఎవరితో అయినా దేవుడు మాట్లాడతాడేమో, ఏమో ఎవరైనా ఈరోజు ఆత్మహత్య చేసుకుంటున్నారేమో, లేకపోతే ఈరోజు జీవితంలో విసిగిపోయి ఉన్నారేమో, బేసారిపోయి ఉన్నారేమో, గమ్యం లేని స్థితిలో ఉన్నారేమో. మరి మీరు పంపిస్తున్న ఈ లింక్ షేర్ చేస్తున్న వల్ల దేవుడు వారితో మాట్లాడతారేమో అనే ఆశతోనే ఈ మాటలు మీకు చెప్పాను. మరి కార్యక్రమం వెళ్ళకుందో చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, మరొకసారి పాసనిలోకి వస్తున్నాం తండ్రి. యేసయ్యా, ఈ లోకంలో నీ జన్మం ఎంతో ప్రత్యేకమైనది. ఎన్నో లక్షల కోట్లాది మంది ఈ లోకంలో పుట్టారు, కానీ నీలాంటి పాప బీజము లేని పవిత్రమైన దేవుడు ఈ లోకంలో పుట్టింది నువ్వు ఒక్కడివేనైనా. కన్య గర్భాన పరిశుద్ధాత్మ ఆవరించినప్పుడు ఈ లోకంలో శిశువుగా నువ్వు వచ్చావు ప్రభా. దాని నీకు వందనములయ్యా తండ్రి. నీలో ఉన్న గొప్పతనం, నీలో ఉన్న శక్తి, నీలో ఉన్న బలము, నీలో ఉన్న మహిమను మీరు పొందుకుంటానికి సహాయం చేయి, తెలుసుకుంటానికి కృప చూపించు. నన్ను నిసులు చాటు మరుగుపరిచి ప్రతి అపవాదికి లయపరచమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు యెషయా గ్రంథం 11వ అధ్యాయం. మరి ఈ పుస్తకము, ఈ గ్రంథము లేకపోతే ఈ మాటలు 600 సంవత్సరముల ముందు, యేసు ప్రభు పుట్టక ముందు 600 సంవత్సరాల ముందు ఈ మాటలు రాయబడినాయి. యెషయా ఒక చాలా గొప్ప ప్రవక్త. యెషయా ఒక గొప్ప ప్రవక్త అని ఈవెన్ మన బైబిల్లో మాత్రమే కాదు, ఇతర మత పుస్తకముల్లో కూడా
ఈయన ఎంతో గౌరవంగా ఎంచుతారు. ఈయన మాట్లాడిన మాటలు ఎంతో విలువగా ఎంచుతుంటారు. ఎందుకంటే ఈయన మాట్లాడినవి ఎంతో సత్యమైనవి, ఎంతో విలువైన మాటలు కాబట్టి. మరి ఆయన ఏం చెప్తున్నారో యేసుప్రభు గురించి మనం చూద్దామా? యెషయా గ్రంథం 11వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుదాం. యెషయా యొద్ద నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. చాలు. యెషయా నుండి చిగుకుట్టను ఆయన వేరు నుండి, చదవండి. యెషయా యొద్ద నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించెను. మరి ఈ మాట మనకు అర్థం కావాలంటే కొంచెం ముందన్న అధ్యాయంకి వెళ్దాం. యెషయా 10వ అధ్యాయము 33 వచనం చదువుదాం. యెషయా 10వ అధ్యాయం 33వ వచనం. చూడుడి ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా భీకరముగా కొమ్ములను తెగగొట్టగా మిక్కిలి ఎత్తుగల చెట్లు నరకబడను, ఉన్నతమైనవి పడిపోవును. ఆయన అడవి పొదలను ఇనుప కత్తితో కొట్టివేయును, లెబానోను బలవంతుడైన ఒకని చేత కూలిపోవును. ఇక్కడ మనం చూడగలుగుతున్నాం, ప్రభు ఉగ్రత చూస్తున్నాం. ప్రభు ఏమంటున్నాడు? ప్రతి గర్విష్ఠిని నేను పడగొడతాను, ప్రతి చెట్టుని ఆ మొద్దుతో, అంటే మొద్దుని తో పాటు నరికి వేస్తానంటున్నాడు. కానీ 11వ వచనం చూసినట్లయితే ఆ మొద్దులో నుంచి మరల చెట్టుని నేను పుట్టిస్తాను. ఆ మొద్దు ఏ మొద్దు? ఎవరి గురించి ప్రభు మాట్లాడుతున్నాడంటే యెషయా గురించి మాట్లాడుతున్నాడు. యెషయా ఎవరు? దావీదు తండ్రి. దావీదు ఎవరు? దావీదు ఇశ్రాయేలు ప్రజలకి 2వ రాజుగా ఉన్నాడు. తన వంశము 42 మంది రాజులు ఇశ్రాయేలీని, యూదా ప్రాంతం వారిని, ఇశ్రాయేల్ ప్రాంతం వారిని ఏలిన వంశం. మరి ఆ రాజులు ఒక్కడు కూడా దేవునికి భయపడుతూ, దేవుని వాక్యానుసారంగా దేవునికి కట్టడ లోబడిన వారు ఒకటి కూడా లేరు. ఈవెన్ దావీదు, హిజ్కియా అంటాం, కానీ వారు 1-2 విషయంలో కూడా వారు దేవుని చిత్తంలో తొలగిన వారిగా, దేవుని ఆజ్ఞలు కట్టడలు వెరగొట్టిన వారిగా మనకు కనబడుతుంది. కానీ ప్రభు అంటున్నాడు, దేవుని ఆత్మ సెలవిచ్చేది ఏంటంటే ప్రతి రాజు వెర్రగొట్టబడుతుంది. అంటే చెట్టుతో పోల్చాడు. ఎందుకంటే వారి గర్వమైన హృదయంతో, వారి అహంభావంతో వెరగొట్టబడిన ప్రతి మొద్దుతో పాటు చెట్టు నరికివేయబడినప్పటికీ యెషయా అనే వంశములో నుంచి లోక రక్షకుడు జన్మిస్తాడు, మెస్సయ్య జన్మిస్తాడు. ఆయన ద్వారంగా సకల పాపములు ఉన్నవారికి విమోచిస్తాడు అనే సంగతుల్ని చక్కగా యెషయా యేసుప్రభు పుట్టుక గురించి, యేసుప్రభు గుణము గురించి ఆయన ప్రవచించింది మనం చూస్తున్నాం. 11వ అధ్యాయం 2వ వచనం దయచేసి చదవరా? యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకం ఆధారమైన ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిల్చును. ఇక్కడ చూసినట్లయితే దేవుని 7 ఆత్మలు అనే మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం మీరు చూసినట్లయితే, మీకు ఒకసారి బైబిల్ మీరు చూస్తే చాలామంది అడుగుతుంటారు ఈ ప్రశ్న, దేవుడు 7 ఆత్మలు ఏంటండి? దేవుడు 7 ఆత్మలు కలిగి ఉన్నవాడా? అదేంటనేది మనం చూద్దాం. ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూడండి. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి, ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతి. 4వ వచనం మాత్రం చదవండి. అక్కడ 7 ఆత్మలు ఆయన సింహాసనం మీద ఉంది అనే మాట మనం చూస్తున్నాం. అలాగే ప్రకటన గ్రంథము మరి ఇంకా వచ్చిన 1, 4, 5లో కూడా మనం చూస్తున్నాం 7 ఆత్మలు అనే సంగతి. 5లో చూస్తున్నాం. ఇంకా మీరు కొంచెం ముందుకు వెళ్తే అనేక అధ్యాయాల్లో 7 ఆత్మలు, దేవుడు 7 ఆత్మలు. ఏంటి ఆ 7 ఆత్మలు అంటే, 2వ వచనం మనం యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం చదివినట్లయితే, దేవుని ఆత్మ మొదటిది,
జ్ఞానము కలిగిన ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్. మూడవది ద స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్, గ్రహించుకునే ఆత్మ. నాలుగవది ద స్పిరిట్ ఆఫ్ కౌన్సిల్, ఆలోచన చెప్పే ఆత్మ. ఐదవది ద స్పిరిట్ ఆఫ్ మైట్, శక్తిగలమైన ఆత్మ. ఆరోది ద స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానం ఇచ్చే, తెలివినిచ్చే ఆత్మ. ఏడవది ద స్పిరిట్ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్, ఏమంటే దేవునికి భయపడే ఆత్మ. సో ఈ 7 ఆత్మలు ప్రభువు ముందు, సింహాసం ముందు ఈ కలిగి ఉంటాం మనం చూడవచ్చు. దిస్ 7 folds ఆఫ్ ద స్పిరిట్, 7 రెట్టులు ఆత్మ, పరిశుద్ధాత్మ మనం నింపబడినప్పుడు అది 7 విధాలుగా, అది అది వేరే సబ్జెక్ట్ అవుతుంది. కానీ యేసు ప్రభు 7 ఆత్మలు కలిగిన వాడుగా, అంటే 7 అంతలు దేవుని ద్వారంగా దీవించబడిన వాడుగా ప్రభు ఉంటాం అనేది యెషయా గ్రంథము ఈ కుమారుడు, ఈ వ్యక్తి గురించి ఇంచుమించు 600 సంవత్సరాల ముందే యేసు ప్రభు గురించి తను చెప్పాడు. అంత మాత్రం కాదు, 3వ వచనం చూడండి. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి చూసినట్లే యెహోవా భయము తనకి ఇంపైన సువాసన. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనంలో మనం ఈ మాటలు చూస్తున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం. యేసు వారిని చూచి, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఇక్కడ చూసారంటే దానికి దేవునికి భయపడేవాడుగా, అంటే తండ్రి చిత్తంని చేసేవాడుగా, తన ఆహారము విషయానికంటే, తన మిలిగిన కార్యక్రమాల కంటే, మిలిగిన తన సొంత చిత్తం కంటే యేసు ప్రభు తన తండ్రిని చిత్తం గురించి మాట్లాడమని చూస్తున్నాం. ఫిలిప్తో అంటున్నాడు, నన్ను చూచిన వారు నా తండ్రిని చూచిన వారే, నా మాటలు విన్నవారు నా మాటలు కాదు, నా తండ్రి మాటలు విన్నవారు. ఆ మాటలు మరల తను ఎంత యేసు ప్రభు ఈ లోకంలో తండ్రి చిత్తమును చేసిన వాడుగా, ఈవెన్ లాజరస్ మరణించినప్పటికీ తను ఆవేశపడేవాడుగా లేదు, కానీ తన తండ్రి సమయంలో వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. ఆ ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఆ కానానులో, అమ్మా నువ్వు నా సమయం ఇంకా రాలేదు అని తన తల్లి మాట వినకుండా దేవుని మాట, తన తండ్రి చిత్తం సమయం కోసం వేచి ఉన్నవాడుగా చూస్తున్నాం. అంత మాత్రం కాదు, దాని తర్వాత చదవండి. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చాడు, తాను వినుదానిని బట్టి విమర్శ చేయడు, నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. ఇక్కడ చూసినట్లయితే ఆయన ఏమండి, ప్రభు ఏంటి చూస్తున్నాడో దాన్ని బట్టి కాదు, కానీ తను ఏంటి వింటున్నాడో, ఏమండి ఏంటి వింటున్నా మనం చూస్తున్న చాలాసార్లు మనం అనేక చూస్తుంటాం ఈ టీవీలో వీడియోలు, కానీ చూస్తున్న మాత్రాన ప్రభువు తన తండ్రి ఏం చెప్తాడో అలాగా తను తీర్పు తీరుస్తాడు అనే సంగతిని మనం చూస్తున్నాం. ప్రభువు యేసు ప్రభు అయినప్పటికీ ఇక్కడ చక్కగా రాయబడి ఉంది, ఆయన ఏది చూస్తారో తీర్పు తీర్చడు, కానీ తన తండ్రి చెప్పిన ఆజ్ఞలు, కట్టడలు, నీ దేవుడిని యెహోవాని నీ పూర్ణమైన హృదయంతో, నీ పూర్ణమైన ఆత్మతో, నీ పూర్ణమైన శక్తితో నువ్వు ప్రేమించు, నీ పొరుగు వారిని ప్రేమించు అనే ఆజ్ఞలు ప్రకారం. అంత మాత్రముగా 4వ వచనం చూడండి. నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును, భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయను. ఈయన యేసు ప్రభు నీతిని బట్టి, ఏం నీతి, ఏ ఒక్కడు నీతిపరుడు లేదు దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ యేసు ప్రభు చిందించిన రక్తము ద్వారంగా మనము పాపుల నుంచి నీతిమంతులుగా మార్చాం. ప్రభువుకి ఆ దినమున దేవుడు ఏమైనా నీతిని బట్టి ఆయన బీదలను అనేది, బీదలు అనేవాడు మనం అనుకునే బీదలు ఏంటి తెలుసా అండి, అన్నం లేకపోతే, వస్త్రాలు లేకపోతే, గృహం లేకపోతే బీదలు అంటాం. కానీ ఆత్మీయమైన బీదలు ఉంటారు. నీ పాపము క్షమించబడకపోతే నువ్వు దేవుని దృష్టిలో బీదవాడివే. నీ ఇంటి నిండా ధనం ఉన్నప్పటికీ, ఆహారం ఉన్నప్పటికీ, నీ చేతిలో ఐశ్వర్యం, హోదా ఉన్నప్పటికీ, నీ హృదయము కడగబడకపోతే, నీ పాపం నుంచి నువ్వు విమోచించకపోతే నువ్వు బీదవాడివే. అంత మాత్రమే కాదు, ఆయన ఏమంటే న్యాయాన్ని చేసేవాడు. హీ ఈజ్ ద డెసిషన్ మేకర్, హీ ఈజ్ ద ఫైనల్ డెసిషన్. ఇప్పుడు చాలామంది మనం డెసిషన్స్ చేస్తుంటాం, కానీ ఆ డెసిషన్స్ చాలా వరకు తప్పుగా ఉంటాయి, రాంగ్ డెసిషన్స్ చేస్తాం. అనవసరంగా ఒక స్థలం కొంటాం,
అనవసరమైన వ్యక్తిని వివాహం చేసుకుంటారు, అనవసరమైన ఉద్యోగాన్ని ఇరుక్కుపోతారు, అనవసరమైనవి రాంగ్ డెసిషన్స్ తీస్తుంటాం. కానీ ఇక్కడ చూసినట్లయితే దేవుడు రాంగ్ డెసిషన్ తీసేవాడు కాదు, కానీ రైట్ డెసిషన్స్ తీసేవాడు. అంత మాత్రమే కాదు, ఆయన పేదవారు, ఈ భూమిలో ఉన్న పేదవారిని క్రూరుడుగా, ఈరోజు మనం చూసినట్లయితే మన హిస్టరీ చూసినట్టు వీల్ రీడ్ అబౌట్ అడాల్ఫ్ హిట్లర్ గురించి మనం వింటుంటాం. 60 లక్షల యూదులు మాత్రమే చంపాడు. అఫీషియల్గా రికార్డెడ్, అన్అఫీషియల్ అంటే మీరు ఇంకా గుర్తు చేసుకోవచ్చు ఎంతమందిని తను చంపాడు. క్రూరమైన నాయకులు మనం చూస్తున్నాం ఈ లోకంలో. పేదవారి దగ్గర దోచుకుంటాం, అన్యాయంగా స్థలాలు దోచుకుంటాం, అక్రమం చేసి, దౌర్జన్యం చేసి, మానభంగాలు చేసి, రౌడీయిజం, గూండాయిజం చేసి పక్కవాడు సొమ్ము కాజేస్తాము అధికారులను మనం చూస్తున్నాం. ఈ లోకంలో మాత్రం, ఈ భూమిలో కాదు, ఈ దేశంలో మాత్రమే కాదు, ఏ దేశంలోనూ అలాగే ఉన్నాడు. కానీ ఆయన యథార్థపరుడు. ఆయన పేదవాళ్ళ దగ్గర నుంచి దోచుకునేవాడు కాదు, ఆయన పేదవాళ్ళని చూసి అపాషించేవాడు కాదు. కానీ ఆయన యథార్థముతో అదే సమయంలో కనికరమ కలిగిన దేవుడు. ఆయన ఎవడికి ఎంత ఇచ్చిండో అంత అది మనసులో పెట్టుకొని ప్రభువు తీర్పు తీరుస్తాడు. నీకు ఇచ్చిన అవకాశాలు, నీకు ఇచ్చిన తలాంతులు, నీకు 5 తలాంతులు ఇస్తే ప్రభువు నీ దగ్గర నుంచి 5 ఎదురు చూస్తాడు. నీకు 2 తలాంతులు ఇస్తే నీ 2 ఎదురు చూస్తాడు, 5 ఎదురు చూడట ప్రభు. నీకు 1 తలాంతు ఇస్తే ప్రభు వాడికి ఎదురు చూసేది ఒకటే, కానీ 5 ఎదురు చూడడు ఆయన. ఆ 1 తలాంతు తీసుకున్నవాడు ఏమన్నాడు? నువ్వు కఠినుడివి అన్నాడు. ఆయన కఠినుడు కాదే. ఆయన 5 తలాంతులు ఎదురు చూడలేదే, ఆయన 2 తలాంతులు ఎదురు చూడలేదు, ఆయన 1 తలాంతి అది కూడా ఎదురు చూడ. చెప్పాలి ఏమన్నాడంటే, నువ్వు ఈ సొమ్ము తీసుకువెళ్ళి బ్యాంకులో పెట్టినా కనీసం ఇంట్రెస్ట్ వచ్చేది కదయ్యా అన్నాడు. అంటే మన దగ్గర నుంచి అన్యాయంగా అక్రమంగా ఎదురు చూస్తలేదు, కానీ ప్రభువు మనం జీవితాన్ని, దేవుడిచ్చిన ఈ జీవితాన్ని, దేవుడిచ్చిన ఈ ఆయుష్ని, దేవుడిచ్చిన ఈ ఆరోగ్యాన్ని, దేవుడిచ్చిన ఈ శరీరం ద్వారంగా మనము ఫలించాలి, మనము అభివృద్ధి పొందాలి, మనం ఆయన చిత్తానుసారంగా ముందుకు వెళ్ళాలి అని ఆశిస్తున్నాడే కానీ ఆయన దౌర్జన్యంగా దోచుకునేవాడు కాదు. అంత మాత్రం కాదు, కొంచెం ముందుకు వెళ్ళండి, దాని తర్వాత చదవండి. ఆయన వాగ్దండము చేత ఆయన లోకమును కొట్టును. అంటే ఈజ్ ఎ జడ్జ్మెంట్, తీర్పు. బైబిల్ చాలామంది ఒకటే వింటారు, దేవుడు ప్రేమిస్తున్నాడు, దేవుడు ప్రేమిస్తాడు, కానీ చాలామంది మర్చిపోతారు ఆ దేవుడే శిక్షిస్తాడు. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనములో ఈ మాటలు మనం చూస్తున్నాం. ఒకసారి బైబిల్ చూడండి. 2 తెస్సలోనిక 2 అధ్యాయము 8వ వచనం. తెస్సలోనిక 2వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును, ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయను. ఎవరిది? అపవాదిని తీర్పు తీర్చేవాడు, అపవాది సంబంధమైన వారు, అపవాది చిత్తమును చేసేవారిని దేవుడు ఈ భూమిని తీర్పు తీర్చేవాడు. ఆ తీర్పు తీరుస్తానికి అధికారము యేసుకొక్కడికే ఉంది. ఎందుకంటే యేసు ఒక్కడే మానవుల పాపము కోసం విమోచన చేసినవాడు, ఆయన రక్తముని చిందించినవాడు. పాప బీజం లేనప్పటికీ ఆయన మనుష్యుడికి పశ్చాత్తాపడటానికి మార్గమును కలుగు చేశాడు. అందుకే అంటాడు ప్రభు, అంటాడు నేనే మార్గమును, సత్యమును, జీవమునే ఉన్నాను. నీకు మార్గముని కలుగు చేసి, నీకు పశ్చాత్తాపడటానికి ఆయన అవకాశం కలుగు చేసి, వినకపోతే ఆయన కఠినమైన తీర్పు అపవాదితో పాటు ఆయన మాటకి, ఆయన మార్గాన్ని నడని వారికి తీర్పు తీరుస్తున్న సంగతుల్ని యెషయా ప్రభు పుట్టక ముందే ఆయన గురించి ప్రకటించారు. దాని తర్వాత చదవండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం. అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొను. దూడయు కొదమ సింహమున పెంచబడిన కోడయు కుడుకొనగా బాలుడు వాటిని తోలును. ఇక్కడ యెషయా ఏం చెప్తున్నాడంటే, యేసు ప్రభు
ద్వారంగా, యేసు ప్రభు జన్మం ద్వారంగా, యేసు ప్రభు జీవితం ద్వారంగా, ఆయన మరణం ద్వారంగా, ఆయన పునరుద్ధాన శక్తి ద్వారంగా నీకు నాకు పరలోకం వెళ్తానికి ఆస్కారం ఉంది. పరలోకం ఎలా ఉంటుంది? ఈ లోకములో ఏమండి, దేవుడు మన ఆదాము అవ్వ పాపం చేసినప్పుడు దేవుడు వారి సిగ్గును కప్పుతానికి గొర్రెని చంపి వారి సిగ్గును కప్పేయడనే సంగతిని మనం ఆదికాండంలో చూస్తున్నాం. మొదటిసారిగా జంతువు చంపబడింది. కారణం ఏంటంటే మన సిగ్గు కప్పుతం కోసం. కానీ ఆ సిగ్గు అనేది దానికి కారణమైన పాపముని కప్పాలి, లేకపోతే తుడిచివేయాలంటే అది మనుషుల రక్తము మానవుల పాపంని నిరంతరం విమోచించలేదు. అందుకే యేసు ప్రభు రక్తం ద్వారంగా, ఆయన జన్మము ద్వారంగా, ఆయన జీవిత విధానము ద్వారంగా, ఆయన మన వలె శోధించబడినప్పటికీ, ఆయన మన వలె సాతాను ద్వారంగా, అపవాది ద్వారంగా, ఏమండి, ఆయన అనేక విధములుగా పాపము చేసి ప్రేరేపించబడినప్పటికీ ఆయన పాపము చేయకుండా పరిశుద్ధుడిగా బ్రతికాడు. అంటే ఆయన ధర్మశాస్త్రాన్ని, తండ్రి ఇచ్చిన ఆజ్ఞలు జీవించాడు. అంత మాత్రమే కాదు, ఏ పాపము చేయని ప్రభువుని బహు ఘోరమైన విధముగా ప్రతి చివర రక్త బొట్టు కారే వరకు ఆయన్ని హింసించారు. కారణం ఏంటంటే ఆ పాపానికి వచ్చే మరణమని ఆయన శిలువలో మింగి ఆయనలో ఉన్న జీవంని మనకిచ్చాడు. అందుకే మనకి రాబడి ఉంది, ఆయన పొందిన యాగము ద్వారంగా మనకి ఒకప్పుడు ఎప్పుడైతే ఆదాము అవ్వ వారు ఏదేని తోటల నుంచి వెలేయబడ్డారో, దేవుని సన్నిధుల నుంచి వెలేయబడ్డారో, అంతవరకు నీకు నాకు పరలోకానికి వెళ్తానికి అర్హత లేదు. కానీ ఈరోజు యేసు ప్రభు చిందించిన రక్తము ద్వారా, విమోచన ద్వారంగా మనము ఆయన రాజ్యములో, తండ్రి ఎక్కడ నివసిస్తున్నాడు? పరలోకములో నివసిస్తున్నాడు. ఆయన ఎద్దుకు వెళ్తానికి మనకు ఆస్కారం ఉంది. అక్కడ చెప్తుంది ఏంటంటే, అక్కడ చూడండి 6వ వచనం చూసినట్లయితే, సింహము ఏమండి, తోడేలు, గొర్రె, దాని తర్వాత చిరుతపుల్లి, మేకపిల్ల, దూడయు, సింహము ఈ కలిసి ఏం చేస్తున్నాయని గడ్డి తింటున్నాయంట. అంటే ఏంటి అర్థం? నాన్ వెజిటేరియన్ లేదు. బాధపడుతున్నారా? అయ్యో పరలోకంలో నాన్ వెజిటేరియన్ లేదంటే మేము రామంటున్నారా? కొంతమంది నాన్ వెజిటేరియన్ లేకపోతే అన్నం దిగదు. దేవుడు ముందు మానవుని సృష్టించినప్పుడు ఆదాముకి అవ్వకు చెప్పిన ఆజ్ఞ ఏంటంటే, మీరు వెళ్ళి పళ్ళు తినమన్నాడు దేవుడు, జంతువుని చంపమనలేదు. కానీ ఎప్పుడైతే నోవా దినముల్లో భూమి అంతా 40 దినములు నాశనం అయ్యాక అక్కడ వెజిటేరియన్ లేదు అక్కడ. అందుకే ప్రభు అది కూడా అంటాడు, రక్తముని మీరు చిందించి అది కూడా కొన్ని మాసములు మీరు తినాలి అనేది ప్రభు అనుమతించాడు. కానీ ఈరోజు మాసమే ప్రధానమైపోయింది. కానీ పరలోకం వెళ్తే అక్కడ ఏమంటే ఆడు చావు లేదు. ఒక సింహం గొర్రెని చేసి చంపవేస్తుంది. చిరుతపుల్లి ఇంకొక జంతువుని చూస్తే చంపుతుంది. కానీ అక్కడ చావు, రక్తం చిందిస్తుంది. ద్వేషం కానీ కపటం కానీ ఉండేది కాదు. అక్కడ మరొకసారి దేవుడి సృష్టి ఎంత ముందు ఎలా ఉందో, ఎలాగ ఆ సృష్టిలో సింహము గొర్రె కలిసి ఆనందంగా ఉన్నారు, ఎలా ఆనందంగా అది ఒకటి కపటం లేకుండా ఉందో, పాపము స్వభావం లేకుండా ఉందో, అలాగా పరలోకము ఉంటుంది అనేది ప్రభు యెషయా ద్వారంగా ప్రవచిస్తున్నాడు. అంత మాత్రం కాదు. ఇక్కడ చూసినట్లయితే మీరు 8వ వచనం చూడండి. పాలు పుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడును, మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. ఎంత భయంకరం అండి! నాగుపాము, తాసుపాము ఎంత డేంజర్, ఎంత విషం అది. ఒక డ్రాప్ చాలు 100 మందిని చంపుతాను. కానీ ఆ పాములో అంటే పరలోకం తాసుపాము అంటే ఉంటుంది. మరి ఆ తాసుపాము అది వేరే తాసుపాము, ఏమంటే విషము లేని తాసుపాము, పిల్లలు ఆడుకునే తాసుపాము. అక్కడ పాపము లేదు, అక్కడ శాపము లేదు, అక్కడ మరణము లేదు. ఎంత ఆనందమైన స్థలము! దేవుడు తన ప్రజల్ని తీసుకువెళ్తాడు అనే సంగతిని యెషయా
600 సంవత్సరాల ముందే యేసు ప్రభు గురించి ప్రవచిస్తాం మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాదు, 9వ వచనం మీరు చూసినట్లయితే నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. పరిశుద్ధ పర్వతం అంటే దేవుని కూర్చునే సింహాసం. అది దేవుడు నివసించే సింహాసం పరిశుద్ధ పర్వతం. మనం ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయం 2వ వచనం చూస్తాం. ఇశ్రాయేల్ ప్రజలతో అంటాడు దేవుడు, ఎందుకయ్యా మన్యము చుట్టూ తిరుగుతుంటారు, మీరు తూర్పు ఎద్దకు రండి అంటాడు. అంటే తూర్పు ఎవరుంటారు? యేసు ప్రభు ఉంటారు. మనం అదే మాటలు హెస్కేల్ గ్రంథంలో మనం చూస్తాం, ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం. తూర్పు ఎద్ద ఆయన కూర్చునేవాడు, ఏలేవాడు, సర్వ సృష్టిని ఏలేవాడు, సర్వము ఆయన చూసేవాడు. అలాగే చూసినట్లయితే అదే మాట్లాడినారు, ఆయన పరిశుద్ధ పర్వతం మీద కూర్చుని ఆయన సమస్తాన్ని ఆనందముగా మార్చేవాడు. ఒకప్పుడు ఉన్న ఆనందం, ఒకప్పుడు దేవుని సన్నిధిలో ఉన్న ఉల్లాసం, ఒకప్పుడు ఏం తిందుమా ఏం తాగుదుమా అని బాధ, వేదన, కన్నీరు లేని దినములు మరొకసారి దేవుడు మనకి ఇవ్వాలని, అది యేసు ప్రభు ద్వారంగానే మన పాప క్షమాపణ కలిగి ఆయన్ని మనం విశ్వసించినప్పుడు మరలా మనకి ఆ స్థలం, ఆ ప్రభువుతో పాటు నివసించే భాగ్యం మనకి ఇస్తాడన్న సంగతిని యెషయా ప్రభు ఆత్మ ద్వారంగా ఈ ప్రవచిస్తున్న మాటలు మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాదు, దయచేసి చదవని మరలా. భూమి నా పరిశుద్ధ పర్వతం అన్నంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలముతో నిండి ఉన్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండను. ఏమండి, దేవుడు కొత్త భూమి, కొత్త అవకాశం. ఈ భూమి నాశనం అయిపోతుంది. ఇప్పుడు మనం చూసుకుంటున్నాం, మన స్థలాల గురించి కొట్లాడుకుంటారు, ఇల్లుల గురించి కొట్లాడతారు. ఈ స్థలం మీద, భూమి మీద మనసు పెట్టేవారు ఈ భూమి నాశనం. కానీ దేవుడు నూతన భూమిని చేయబోతున్నాడు, నూతన పరలోకం. ఏమండి, ఆ నూతన భూమి మీద దేవుని జ్ఞానం, దేవుని సన్నిధి, దేవుని ఆత్మ సముద్రం వల్లనే ఆ భూమి మీద ప్రవేశిస్తుంది అనే మాటలు ప్రవచన రీతిగా యెషయా చెప్తూ మనం చూడగలుగుతున్నాం. 10వ వచనం చూడండి. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెషయా వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయను. యెషయా ఏమండి, ఏంటది? యెషయా వేరు చిగురునొద్ద జనముల విచారణ చేయను. ధ్వని అని ఉందా? బ్యానర్ అని ఏమనుంది ఇంగ్లీష్లో? తెలుగులో ధ్వజముగా బ్యానర్ అని ఇంగ్లీష్లో ఉంది. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 26వ వచనం కూడా ఇదే మాట మనం చూస్తున్నాం. దయచేసి యెషయా గ్రంథం 5వ అధ్యాయం 26 కూడా చదవండి ఒకసారి. ఆయన దూరముగానున్న జనములను పిలుచుటకు ధ్వజమునెత్తును, భూమంతము నుండి వారిని రప్పించుటకు ఈలగొట్టును. ఏమండి, ధ్వజము అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం. బ్యానర్లు పెడుతుంటారు ఈరోజు. ప్రతి రాజకీయవేత్తలు జెండాలు ఎగరేస్తారు, వాళ్ళు బ్యానర్లు, వాళ్ళు ఫోటోలు పెట్టేసుకుంటారు ఊరు వాడంతా. కానీ ఎన్ని గాలి వస్తే పడిపోతాయి, తుఫాన్ వస్తే ఎగిరిపోతాయి. కానీ లోకము, సర్వలోకము, సర్వపరలోకము మించిన ఒకే ఏమండి బ్యానర్. ఏం బ్యానర్ అది? యేసయ్య బ్యానర్. అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం యేసు నామం. ప్రతి నాలిక ఆయన నామమును ఉచ్చరించాలి, ప్రతి మోకాలు ఆయనకు వంగాలి అనే సంగతిని యెషయా 10వ వచనములో మనకు చెప్తున్నాడు. దేశములు ఒక దేశం. యేసు ప్రభు అమెరికా దేవుడు కాదు, ఆఫ్రికా దేవుడు కాదు, భారతీయ దేవుడు కాదు, చైనా దేవుడు కాదు, రష్యా దేవుడు కాదు, ఇశ్రాయేలు యూదుల దేవుడు కాదు. ఆయన లోకములో ఉన్న ప్రతి మానవుడి జాగ్రత్తకి ఆయనే దేవుడు. సూర్యుడు ఎవరికండి చెందుతుంది? అమెరికా వాళ్ళు చెందుతుందా? సూర్యుడు ఎవరు చెందుతుంది? చంద్రుడు ఏమండి భారతీయులకు చెందుతుందా? లేదు, అది లోకమంతటికి చెందుతుంది. అలాగే యేసు ప్రభు ఆయన లోకమంతటికి చెందేవాడు, సూర్యుని చేసిన వాడండి, చంద్రుని సృష్టించిన వాడు, సర్వశక్తి కలిగిన వాడు. ఆయనలో ఉన్న శక్తి, ఆయనలో ఉన్న నామం, అది నీకు మాత్రం కాదు, సర్వలోకమును ఎవరైతే ఆయన యందు వెతుకుతారో, ఎవరైతే వారు అతిక్రమంలో దోషం ఒప్పుకొని విడిచిపెడతారో అలాంటి వారి మీద దేవుడి కనికరం చూపిస్తాను బైబిల్లో ఉంది.
ఇక చూసినట్లయితే దేవుడు ఇంకా బబులోను వారు, ఐగుప్తు వారు, ఇంకా అనేక వారు వీరందరినీ దేవుడు తీర్పు తీరుస్తాడు అనే మాటలు మనం చూస్తున్నాం. అంత మాత్రం కాదు, 13వ వచనం దయచేసి చదవండి, కొంచెం ముందుకు వెళ్దాం. ఎఫ్రాయిమునకున్న మత్సరము పోవును, యూదా విరోధులు నిర్మూలమగుదురు. చదవండి. ఎఫ్రాయిము యూదా యందు మత్సరపడడు, యూదా ఎఫ్రాయిమును బాధింపడు. ఏమండి, ఎఫ్రాయిం ఎవరు, యూదా ఎవరు? వీళ్ళందరూ అన్నతమ్ముళ్ళు, యాకోబు కుమారులు. యూదా, యేసుప్రభు యూదా వంశం నుంచి వచ్చినవాడు. ఎఫ్రాయిం ఎవరు? ఎఫ్రాయిం, నేను నీకు నడక నేర్పించలేదా? ఎఫ్రాయిమా, నేను నిన్ను గాలికి తిరిగినట్టు తిరుగుతావేంటి? దినమంతా నా చేతులు నీ వైపు చాచలేదా? ఎఫ్రాయిం అంటే తప్పిపోయిన కుమారుడు. ఎఫ్రాయిం అంటే ఏమంటే ఒకప్పుడు దేవుని ప్రేమను చూసి, దేవుని గొప్పతనమును ఎరిగి, దేవుని మహిమను, దేవుని తేజస్సు తన జీవితంలో అనుభవించి మరలా లోకానికి వెళ్ళిపోయినవాడు, మరలా దుర్మార్గమైన జీవితాన్ని జీవించినవాడు. ఎఫ్రాయిము, యూదా వీరు ఇశ్రాయేలు ప్రజలు. ఆ రోజున వారు విడిపోతానికి కారణం ఏంటంటే వారు ఒకరిని హింసించుకునేవారు, అపహసించుకునేవారు, వారు ఒకరిని క్రొంచపరుచుకునేవారు. మీరు మరి పాత నిబంధన చదివితే మీకు అర్థమవుతుంది. కానీ దేవుడు అంటున్నాడు, ఆ రోజున ఆ వ్యత్యాసం ఉండదు, మీరందరూ ఒక్క రక్తముతో కడగబడిన వారు. ఇక్కడ ఏమంటే మీరు భారతీయులైనప్పటికీ, ఇతర దేశస్తులైనప్పటికీ, ఎవరైనప్పటికీ, నువ్వు యూదేవాడైనప్పటికీ, నువ్వు బెంజమైన వాడికి, నువ్వు మనస్సే వాడికి, ఎఫ్రాయిమైన వాడికి, ఏమంటే ఎఫ్రాయిము యోసేపు కుమారుడు. మనస్సే ఎఫ్రాయిం చిన్నవాడు. కానీ యాకోబు దీవించినప్పుడు పెద్దవాడిని దీవిస్తాం, చిన్నవాడిని దీవించాడు. కానీ దేవుడు ఏమండి వారిని సమముగానే ఆశీర్వదించాడు. ఎవరికి ఏది తక్కువ చేయలేదు, ఎవరిని ఏ విషయంలో దేవుడు విడిచిపెట్టలేదు, ఎవరిని దేవుడు ఏ విషయంలో కించపరచలేదు. ఎవరికి స్తోమత తగ్గినట్టు వారిని ఆశీర్వదించాడు, వారిని హెచ్చించాడు. ఎఫ్రాయిం అన్న వారు వీరు చిన్న గుంపు, వీరు యూదయ రెండంతల గుంపు. మీకు ఆ సెన్సెస్ చదివితే మీకు అర్థమవుతుంది. వీరు ఎప్పుడు అసూయపడేవారు, మీరు ఎక్కువ మంది ఉండేవారు. కానీ దేవుడు వారికి సమాధానము కలుగు చేస్తాను అంటే ఏంటంతం? యూదుల్ని, ఇశ్రాయేలీని, అబ్రహాము కుమారులని, కుమార్తెని, యాకోబు పిల్లలకి ఏక మనస్సు, ఏక హృదయం ఇస్తాను. అదే మాటలు మనం ఇర్మియా గ్రంథాలు మనం చూస్తున్నాం. వారికి ఏక హృదయం, ఏక మనసు. అది ఎలా కలుగుతుంది? అది కేవలము యేసు ప్రభు చిందించిన రక్తము ద్వారాగానే, యేసు ప్రభు ఏమంటే ఆయన చేసిన త్యాగము ద్వారాగానే ఈరోజు మనుషులమైన మన హృదయములో ఉన్న వ్యత్యాసాలు, మన హృదయంలో ఉన్న అసూయ, ఈర్ష, పగ, మన హృదయంలో ఉన్న కోపము, ద్వేషము, ఇవన్నీ కడగబడటానికి, ఇవన్నీ సరిచేయబడటానికి మూల కారణమైన యేసు రక్తము ద్వారాగానే ఇది సాధ్యమనే సంగతిని యెషయా ఆ దినమని చెప్తున్నాడండి. అంత మాత్రమే కాదు, మనం కొంచెం ముందుకు వెళ్తే, మరి మనకి సమయం లేదు, కొంచెం ముందుకు వెళ్తాం. 15 అధ్యాయం చదవండి దయచేసి. మరియు యెహోవా ఐగుప్తు సముద్రం యొక్క అగాధము నిర్మూలము చేయను, వేడిమి గల తన ఊపిరిని ఊదును, యూఫ్రటీసు నది మీద తన చెయ్యి ఆడించును, 7 కాలువలుగా దాన్ని చీలగొట్టును. ఇది మీరు ఈరోజు మీరు ఆఫ్రికా మ్యాప్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఆఫ్రికా మ్యాప్లో నార్త్ ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికా అని ఉంటుంది, అంటే కింద భాగం, పైన భాగం. ఈ నైల్ నది ఐగుప్తు దగ్గర స్టార్ట్ అయ్యి కింద వరకు వస్తుందండి. అసలు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నేను యుగాండా అనే దేశానికి వెళ్ళినప్పుడు ఈ నైల్ నదిలో అక్కడ పిలిచిన బ్రదర్ నన్ను తీసుకువెళ్తాను చూసి, సముద్రంలాగే ఉంటుంది నది, ఇంత సముద్రంలాగా నాకు ఆశ్చర్యం వేసింది. ఆయన అంటారు అది ఐగుప్తు నుంచి కిందకు వస్తుందండి, అలా కిందకు వచ్చి చివరి వరకు వెళ్ళి సముద్రం లేదు. ఆ నైల్ నదిని చూసి ఐగుప్తు వారు ఎంతో గర్విస్తారు. ఏమంటే ఈరోజు అమెరికా అంటే అందరికీ చాలా ఇష్టం, ఎందుకంటే అమెరికా టెక్నాలజీ, అమెరికా సివిలైజేషన్, అమెరికా మంచి మిలిటరీ పవర్, అందరూ అమెరికా వెళ్ళాలని ఆలోచిస్తారు. కానీ ఆ రోజుల్లో ఐగుప్తు అలాంటిది. ఆ రోజున ఐగుప్తు వెళ్ళొచ్చానంటే అది గొప్ప విషయం. అది అందుకే అబ్రహాముకి ఆ రోజు ఆహారం లేనప్పుడు వారు ఐగుప్తుకి వెళ్ళారు. ఐగుప్తులో అది వారికి ఏమండి ఒక బిజినెస్ ట్రేడ్స్ అంటే అంత మాత్రం కాదు. ఐగుప్తు సివిలైజేషన్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సివిలైజేషన్.
వాళ్ళ ఆర్కిటెక్చర్స్ కానీ, వాళ్ళు వ్యాపారం, ఒక పెద్ద భూలోకంలో ఉన్న వారందరూ ఐగుప్తుకి వచ్చి ఒక పెద్ద ఏమంటే అది దేశం ఆ దినములు. ఆ ఐగుప్తు ఎప్పుడు గర్వముతో ఉంటుంది, నేను గొప్పవాడిని. అందుకే అది ఇశ్రాయేల్ ప్రజల్ని, దేవుని బిడ్డల్ని యోసేపు వెళ్ళినప్ప ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులు ఏమయ్యారు, 400 సంవత్సరాలు బానిసతనం చేశారు. దేవుడు అది మనసులో పెట్టుకొని ఫరోని హృదయంని కఠినం చేసి 10 సూచకార్యాలు చేసి వారిని దుమ్ము దులిపాడు. ఈరోజు ఐగుప్తు ఒక పేద దేశం అనుకోండి, కానీ దేవుడు అనేది ఏంటంటే, నా ప్రజల్ని మీరు మీ ఆస్తులను, మీకున్న ఆ నదులను, మీకున్న ఆ సంపదలను చూసి మీరు గర్వించారు. నా ప్రజల్ని మీరు హింసించారు, నా బిడ్డల్ని మీరు బానిసతనంలో పంపారు. కాబట్టి నేనేం చేస్తానంటే ఆ నైలు నదిని ఎండించేస్తాను, మీకు నీరు లేకుండా చేస్తాను, మిమ్మల్ని ఇసుకతో నింపుతాను. మీరు చూసినట్లయితే ఇప్పుడు వెళ్ళారంటే మీరు ఐగుప్తుకి ఇసుక తప్ప ఏముండదు మీకు. ఏమంటే ఆహారం విషయమే కానీ, నీడ విషయం కానీ, ఒక నిజమైన ఒక మిడిల్ ఈస్ట్ చాలా పేద దేశంగా అయిపోయింది. దేవుడు వాగ్దానం ప్రకారం, దేవుడు చెప్పిన ప్రకారం దేవుని బిడ్డలని వారు బానిసతనంలో చేశారు. కాబట్టి 400 సంవత్సరాలు చేస్తే దేవుడు ఆ పగని 4000 సంవత్సరాలు పెట్టుకున్నాడు. చూసారా ఆ మాటలు. యెషయా, ఇశ్రాయేల్ ప్రజలు కూడా వారు శత్రువుల దగ్గర వచ్చినప్పుడు ఐగుప్తు దగ్గర సహాయం వెతికేవారు. ఇశ్రాయేల్ రాజులు దేవుని భయం లేనివారు. కానీ దేవుడైతే వారిని నాశనం చేస్తాను, మిమ్మల్ని మీ నీరు లేకుండా నేను చేస్తున్న సంగతిని మనం చూస్తున్నాం. 16వ వచనం చదవండి దయచేసి. కావున ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు వచ్చిన దినమున వారికి దారి కలుగునట్లు అష్షూరు నుండి వచ్చు ఆయన ప్రజల శేషమునకు రాజమార్గమును ఉండును. అదే మనం కొంచెం 14 వచనం చదివితే సరే బాగుంటుంది. 14 కూడా చదవండి సరే, అదే అధ్యాయం. వారు ఫిలిష్తీయుల భుజం మీద ఎక్కుదురు, పడమటి వైపుకు పరిగెత్తిపోదురు, ఏకీభవించి తూర్పు వారిని దోచుకుందురు, ఎదోమును మోయాబును ఆక్రమించుకుందురు, అమ్మోనియుల వారికి లోబడదురు. ఇక్కడ మనం చూసినట్లయితే ఎదోము, మోయాబీలు వీళ్ళందరూ అండి యూదులకి బంధువులు అవుతారు. మోయాబీలు ఎవరు? లోతుకి పుట్టిన తన పెద్ద కుమార్తెతో పుట్టిన వ్యభిచారం, భయంకరం పాపంతో పుట్టిన మొదటి కుమారుడు. ఎదోము ఎవడు? యాసావు సంతానం, యాకోబు సొంత అన్న. ఏమంటే అమోనీలు అంత మాత్రము, ఏమంటే మోయాబీలు, ఎదోమీలు, అష్షూరీయులు ఎవరో నినివే పట్టణస్థులు, ఏమంటే ఐగుప్తీయులు. దేవుడు రాసిపెట్టుకున్నాడు, నా ప్రజలందరినీ బాధ పెట్టిన వారు ఎదోమీలు. బబులోను వారు వచ్చి ఇశ్రాయేల్ ప్రజలు దోచుకుంటున్నప్పుడు ఎదోమీలు కూడా వారు దోచుకున్నారు కలిసి. ఇశ్రాయేల్ ప్రజల్ని తుక్కు చేసి పడేశారు మోయాబీలు, ఎదోమీలు, అషేరీలు. కానీ దేవుడు చెప్తున్నాడు, మీరు నా ప్రజలని మీరు చేసిన విధానం బట్టి మిమ్మల్ని ఏమని రూపులేక నాశనం చేసి, ఈరోజు మీరు ఈ దేశాలు వెళ్తే అషేరీయులు అంటే నినివే పట్టణం అసలు మ్యాప్లో లేదు. ఆ పట్టణం ఏమండి మోయాబీలు, మరి ఈ మోడర్న్ మోయాబీ అసలు ఏమంటే పేదరికంలో ఉన్న ఎదోమీలు అంటే మన అమెన్, ఏమంటే మన జోర్డన్, ఇన్ని ఎంత పేదరికం దరిద్రతలో ఎంతో దిగజారిపోయిన ఉన్న దేశములుగా మారిపోయినాయి. మీరు మిడిల్ ఈస్ట్ వెళ్తే మీకు అర్థమవుతుంది ఇశ్రాయేలు దేశం ఎంత ఫలించిన పచ్చగా పాలు తేనె ప్రవేశించేవాళ్ళు దేవుడు ఆశీర్వదించాడు. మీకు తెలుసా లోకంలోనే ద స్ట్రాంగెస్ట్ 10 కంట్రీస్లో ద టాప్ అనలేము కానీ ద బెస్ట్ మిలిటరీ ఎవరంటే ఇజ్రాయేల్ దేశం. వారి టెక్నాలజీస్ కానీ, ఈవెన్ మన వ్యాక్సిన్, ఫైజర్ వ్యాక్సిన్ కనిపెట్టిన వాడు యూదుడే. మెడిసిన్స్, ఇన్వెన్షన్స్. దేవుడు తన ప్రజలని ద్వారా ఇశ్రాయేలుని విమోచిస్తానికి వారు పాపమును క్షమించి వారి ద్వారా లోకములో ఉన్న ప్రతి ఒక్కరికి విమోచన ఇవ్వాలనేది ఇది తండ్రి చిత్తం అనేది యెషయా 600 సంవత్సరాల ముందే ఈ మాటలు చెప్పారు. చాలామంది అంటారు ఇది దావీదు గురించి చెప్పారు కదా. లేదు, దావీదు ఎక్కడ నీతిమంతుడిగా ఉన్నాడు? ఖచ్చితంగా యేసుప్రభు దావీదు కుమారుడిని పిలవబడ్డాడు. కానీ ఇతను యేసుప్రభు దావీదు కుమారుడు, అలాగే యెషయా వంశం నుంచి వచ్చినవాడు అనేది మనకు తెలుస్తుంది. కానీ ఈ అధ్యాయము దావీదు మీద రాయబడింది. ఎందుకంటే దావీదు ఒక భయంకరమైన వ్యభిచారంలో పడ్డబడ్డాడు.
అంత మాత్రమేగా దావీదు మనవలే శోధించబడి మనలాగానే పుట్టిన పాపంలో పుట్టినవాడు. అందుకే కీర్తనలు 51 అధ్యాయం రాబడి నా తల్లి నన్ను పాపంలో కనింది అంటాడు. నేను పాపంలో జన్మించిన వాడు అంటాడు. కానీ యేసుప్రభు పాపంలో జన్మించినవాడు కాదే. యేసులో పాపం లేనివాడే. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు. ఇక్కడ చూసినట్లయితే దేవుని ఆత్మ 7 ఆత్మ యేసుప్రభు మీద ఉంది. ఆయన అనేకమైన సూచకార్యాలు తీర్పు తీర్చే సంగతి మనం చూస్తున్నాం. మరి ఈరోజు మీరు జూడాయిజం చూస్తే వీరు దావీదు అంటారు, ఇంకా మెస్సయ్య కోసం ఎదురు చూస్తుంటారు. కానీ లోక రక్షకుడైన మెస్సయ్య యేసు, ఆయన మనల్ని విమోచించేవాడు, ఆయన మనల్ని దిద్దేవాడు, సరిదిద్దేవాడు. క్షమించగలిగిన యోగ్యత యేసు అక్కడికే ఉంది నీ పాపం నుంచి. మరి యేసు ప్రభువుకి నీ జీవితం ఇస్తావా? యేసు ప్రభువుని నీ సొంత రక్షకుని అంగీకరిస్తావా? ఆయన జన్మము ఒక ప్రత్యేకమైనది, ఆయన బ్రతుకు ఒక ప్రత్యేకమైనది, ఆయన మరణం ఒక ప్రత్యేకమైనది. అన్నిటికంటే ఆయన పునరుద్ధానము ఒక ప్రత్యేకమైనది. ఆయన సమాధి ఖాళీ లేడు. ఆయన మృతుల్లో లేని మరణించిన వాడు కాదు. ఆయన జీవం కలిగిన దేవుడు, మరణముని జయించినవాడు. ఏ ఆత్మ అయితే ప్రభువుని తిరిగి లేపింది, యేసు ప్రభు తిరిగి లేచిన ఆత్మ మనల్ని లేపుతుంది. పరిశుద్ధాత్ముడు ఎవరో కాదు, యేసు ప్రభు ఆత్మ. ఆయన మనల్ని లేపి అదే ప్రభు పునరుద్ధానమైన శక్తితో మనము క్రీస్తులో రిధరించిన వారు పునరుద్ధానులు అవుతారు. ఎంత గొప్ప సత్యం, ఎంత గొప్ప విడుదల. ప్రభువు గురించి, ఆయన పుట్టుక గురించి మీరు బైబిల్ తీసి చూస్తే ఆది కాండం నుంచి ప్రతి అధ్యాయంలో పాత నిబంధనలో ఆయన గురించి ప్రవచించబడింది. యేసు ప్రభు మనం చూస్తున్నాం. ఆది కాండం మెల్కీషెదెక్ ప్రధాన యాజకుడిగా మనం చూస్తున్నాం. ప్రతి గ్రంథంలో ఆయన ప్రభువుని మనం చూస్తున్నాం. యేసు ప్రభు గొప్పవాడు. ఈరోజు ఈ క్రిస్మస్ రోజున నీ జీవితం ఏసైకిస్తావా? ఆయన జన్మించి 2000 సంవత్సరాలు అవుతుంది. ఆయన ఒక బాలుడు కాదు, ఆయనకి బాలుడు కాదు. ఆయన జన్మం ఈ లోకంలో వచ్చి 2000 సంవత్సరం అవుతుంది. కానీ ఆయన ఈ భూమి పునాది వేసింది ఆయన. మానవ రూపంలో వచ్చి 2000 సంవత్సరాలు అవుతుంది. కానీ ఈ భూమికి పునాది వేసింది యేసు ప్రభు. నీ జీవితం ఆయనకి ఇస్తావా? ఈరోజు ఆయన పొందిన యాగం ద్వారంగా, ఆయన చిందించిన రక్తము ద్వారంగా, ఆయన చేసిన విమోచన ద్వారంగా నీకు నీ పాపం నుంచి, నీ అనారోగ్యముల నుంచి, నీ పోరాటం నుంచి, అపవాది కార్యముల నుంచి నిన్ను సంపూర్ణమైన విడుదల ఇవ్వగలిగిన వాడు. నీ జీవితం ప్రభువుకి సమర్పించాడు. దయచేసి స్థాయిలో ఉంచండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభు, ఎంత గొప్పవాడవయ్యా. ఆ దినమునే అప్పుడే నువ్వు ఈ లోకంలో జన్మిస్తావని, నీ మొదటి పుట్టుక కోసం, దాని తర్వాత నీ రాకడి కోసం, నీ రాజ్యము తీర్పు విషయం అన్నీ 600 సంవత్సరాల ముందే నీ జన్మం ఉంది. నీ సేవకుని యెషయా ద్వారంగా అయ్యా నువ్వు ప్రకటించావయ్యా. కానీ మనుషులు ఇప్పటికీ ఇంకా నమ్మేవారుగా, ఇంకనూ నిన్ను అపహాసించేవారు, ఇంకనూ నీ ఎగతాళి చేసేవారు, ఇంకనూ నిన్ను నిర్లక్ష్యపరిచేవారు, ఇంకనూ నీ విషయములో నేను ఆలోచించేవారుగా ఉన్నారయ్యా. అయ్యా వీరు మనోనేత్రములు తెరువు, వీరి గుడ్డి వీరి కంటి మీద ఉన్న గుడ్డితనమును తీసివేయి. ఈ లోకము నాశనం అయిపోతుంది, ఈ లోకమున్న సమస్తం మట్టి అవుతుంది అనే సంగతిని మరొకసారి మీ బిడ్డలకి నువ్వు ప్రత్యేకంగా బయలుపరిచిన ఆయన, వారితో మాట్లాడిన ఆయన. అయ్యా నువ్వు నీ లేఖనముల ప్రకారం, ప్రవచనాల ప్రకారం, ప్రవక్తలు బోధించిన వాక్యము ప్రకారం నువ్వు ఈ లోకములో జన్మించావయ్యా. మా కోసం నాయన యాగమును అనుభవించావు తండ్రి, మరణమును జయించావు ప్రభు. తండ్రి నీకొక్కడికే క్షమాపణ, నీకొక్కడికి విమోచన ఉందని సంగతిని మరొకసారి మాకు బయలుపరిచినందుకు వందనములు. ఎవరైతే ఈరోజు నీ విషయంలో సందేహిస్తున్నారో వారిలో ఉన్న ఆ అవిశ్వాసం, వారిలో ఉన్న అనుమానించే ఆ దురాత్మ యేసు నామములో పాలతోరుతున్నాం తండ్రి. నీ మీద విశ్వాసమును వారికి దయచి ఈ క్రిస్మస్లోని ఆనందాన్ని, సంతోషాన్ని మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మరి ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మేము దీవించబడి నమ్ముచున్నాను. మరి దేవుడు మీతో మాట్లాడుంటే మాకు తెలియపరచండి. మీకోసం ప్రార్థన చేయాలంటే మేము సిద్ధంగా ఉన్నాం. ఆ స్క్రీన్ కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. మేము మీకోసం ప్రేక్షణ ఆశిస్తున్నాం. మరి ఎవరైనా సరే ఈ కార్యక్రమం ద్వారా మేలు పొంది మరి ఒక చిన్న కానుక ఈ పరిచయకి పంపించాలని ఆశిస్తే
మరి ఆన్లైన్ పెడతాను, గూగుల్ పే, ఫోన్పే ద్వారా పంపించవచ్చు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవిస్తాడు. మరి ఈ కార్యక్రమం అనుదినం మీరు చూడండి, ఇతరులకు తెలియపరచండి. మరి దేవుని చేతి మీద మనం రేపు 7 గంటలకు కలుసుకుందాం. అందరూ గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.